హలో అందరికీ, ఈరోజు మన బండి అయితే తిరుపతి నుంచి శబరిమలకి అయితే వెళ్తుంది. ఈ రూట్ వచ్చేసి తిరుపతి టు మదనపల్లి హైవే. ఇరుముడి వచ్చి మదనపల్లిలో. అక్కడ ఇరుముడి కట్టుకొని 5 రోజులు టూర్ ప్లాన్ అని చెప్పారు. బండి అయితే అక్కడికైతే తీసుకెళ్తున్నాను. అక్కడ నుంచే బయలుదేరి మార్నింగ్ ఇరుముడి కట్టుకొని ఈ 5 రోజులు ఏ గుళ్ళు ఏ టైంకి వెళ్ళానో చెప్తాను చూడండి. ఇప్పుడు తిరుపతి టు మదనపల్లి హైవే అయితే చాలా రెడీ అయిపోయింది, బాగా రెడీ అయిపోయింది. నైట్ అయితే వెళ్ళిపోయాను మదనపల్లికి. మదనపల్లి వాటర్ సర్వీస్ అయితే పెట్టేశాను బండి. మార్నింగ్ ఇడుముడు కాబట్టి సాయంత్రం వాళ్ళు వాటర్ సర్వీస్కి అయితే పెట్టారు బండి. ఇవి ఓన్ కార్స్ అండి, ట్రావెల్స్ కాదు, ఇది వాళ్ళ ఓన్ కార్. ఇది డ్రైవర్గా వెళ్తున్నాయి ఈ బండికి. అలా నీట్గా వచ్చేసింది కార్ అయితే. ఇక్కడ నుంచి నేరుగా మార్నింగ్ ఇడుముడి అయితే కట్టుకొని అయితే బయలుదేరేస్తాం. ఇక్కడ నుంచి ఫస్ట్ కాణిపాకం అయితే వెళ్తాం అనమాట. అక్కడ నుంచి ఈసా. ఇక్కడే 12 అయిపోయింది, ఇక్కడే తినేసి బయలుదేరేసాము. ఈసా లైటింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఈసాకి అయితే వచ్చేసాము. నైట్ అరౌండ్ 7:30కి అయితే లైటింగ్ వేశాడు. ఆ లైటింగ్ అంతా చూసుకొని మళ్ళీ అక్కడే భోజనం చేసేసి నైట్ తినేసి మళ్ళీ గురువాలయర్ అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడికైతే టైం అయిపోతుందని చెప్పి కాణిపాకం నుంచి చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ నుంచి మార్నింగ్ గురువాయూరుకి 4 hours జర్నీ. చాలా మార్నింగ్ గురువాయూరు అయితే చేరుకున్నాము. ఇదే గురువాయూరు టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నేరుగా ఎరిమేలకి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి మార్నింగ్ గురువాయూరు, మళ్ళీ మధ్యాహ్నం ఎరిమేలకి అయితే వెళ్ళాము. ఎరిమేల ఇది ఓవర్సా మసీదు. అలా ఎరిమేలి దర్శించుకునేసి మళ్ళీ నేరుగా పంపకైతే బయలుదేరాం. పక్క సావన ఎరిమేలి. సో పంపకైతే బయలుదేరాం. పంబ అయితే ఈరోజు క్రౌడ్ చాలా తక్కువ ఉంది. మొన్న మేము వచ్చినప్పుడు చాలా ఫుల్గా అయితే ఉన్నింది. ఈరోజు చాలా తక్కువ అయితే ఉన్నారు జనాలు. ఉండగానే వాన అయితే స్టార్ట్ అయిపోయింది పంబలో. అలా వాన పడుతూ ఉంది. ఇంతలో స్వాములందరూ స్నానానికి అయితే వెళ్ళారు. ఇది 2వ రోజు నైట్. ఇక్కడ స్వాములు అయితే ఇరుముళ్ళు ఇక్కడ పెట్టేసి స్నానానికి అయితే వెళ్ళిపోయి, అలాగే వాన తగ్గినాక దర్శనానికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసారు. మనం ఇక్కడే కొంచెం బండిలో రెస్ట్ తీసుకునేసాం. పద్మనాభ స్వామి గుడికి అయితే వెళ్తాం మార్నింగ్. సో ఇది వచ్చి నాకు 4 hours జర్నీ పట్టింది ఘాట్ సెక్షన్లో నైట్ టైము. మార్నింగ్ అనంత సజ్జ 3వ రోజు మార్నింగ్ ఈ గుడికి అయితే దర్శనం చేసుకొని, పక్కనే ఉన్న ఈ గుడి టెంపుల్ పేరు నాకు కొత్తగా ఐడియా లేదు. కొంచెం టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల ఆ విగ్రహం కింద లోపల అండర్ గ్రౌండ్లో బాగా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం కిందే 100 రూపాయల టికెట్ తీసుకున్నారు. అలా చుట్టూ బీచ్, వెనక బ్యాక్ సైడ్ మొత్తం బీచ్ ఉంది. చిచ్చందరం అయితే వెళ్ళిపోయాము. ఈవినింగ్ చిచ్చందరం చూసుకొని నైట్ మధురై అయితే వెళ్ళాము. మధురైలో అయితే నేను వీడియో తీయలేదు. ఇది 4వ రోజు మార్నింగ్ మధురై అయితే వెళ్ళాము. మధురై నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఆన్లైన్లో బాగా ఫేమస్ అవుతున్న కరింగమాల ఆ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. వాళ్ళు నేరుగా ఇంటికైతే వెళ్ళాలన్నారు. వచ్చేసి